భూయో నమామ్యహం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పవిత్రమైనటువంటి మార్గశిర మాసంలో పరమాత్ముని యొక్క దివ్య గుణానుభవాన్ని మనం అంతా కూడా పంచుకుంటూ ఉన్నాం. ఈరోజు మార్గశిర మాసమునకు చివరిదయ్యింది ఈనాడు. ఈ సందర్భంలో పరమాత్ముని యొక్క గుణానుభవాలు ఏ విధంగా మనం పొందాలి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి, నీ కరుణ మా యందు ఎలాగూ ఉన్నది కాబట్టి ఈ కలియుగంలో కష్టాలన్నింటినీ కూడా నీ కరుణ వల్ల మేమంతా కూడా దాటే ప్రయత్నం చేస్తాం. నాలో పాపం ఎంత ఉన్నప్పటికీ కూడా దాన్ని పోగొట్టడానికి దివ్యమైనటువంటి నీ నామం ఉన్నది కదా. నీ నామాన్ని గనక కీర్తించినట్లయితే పాపాలన్నీ కూడా నశించిపోతాయి. నాకు కోపం వచ్చినట్లయితే ఆ కోపాన్ని పోగొట్టడానికి నా మనస్సులో నువ్వు స్థిరంగా ఉన్నావు కదా. నా మనస్సులో నువ్వు ఉన్నావనే భావన నాకు కలిగినప్పుడు కోపం అనేటువంటిది నా నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఇంద్రియములు నన్ను ఎంతగా బాధ పెట్టినా, ఎంతగా వశపరుచుకున్నప్పటికీ కూడా నిన్ను శరణాగతి పొందడం అనేటువంటి దివ్యమైనటువంటి ఆయుధం నా దగ్గర ఉంది కదా. ఆ శరణాగతి పొందడం ద్వారా నేను ఆ ఇంద్రియములన్నింటినీ కూడా జయించేస్తాను. కర్మానుగుణంగా నేను అనుభవించేటువంటి ఈ బంధాలన్నింటినీ కూడా ఎలా నేను పోగొట్టుకుంటానంటే దివ్యమైనటువంటి నీ భక్తి తత్వంతో, విష్ణుతత్వ భక్తిని అలవరుచుకుని నేను ఈ సమస్తమైనటువంటి బంధాలన్నింటినీ కూడా తేలికగా దాటతాను. అదేవిధంగా ఈ లోకంలో కష్టాలన్నింటినీ కూడా దాటటానికి నాకు దివ్యమైనటువంటి ఆయుధం ఏమిటి అంటే నీ దివ్యమైనటువంటి సంకీర్తన. ఓ వెంకటేశ్వర, దివ్యమైనటువంటి నీ నామాన్ని కీర్తిస్తూ నిన్ను నా మనస్సులో నిలుపుకుని ఈ కలియుగంలో నేను చక్కగా జీవనాన్ని అలవాటు చేసుకుంటాను. కర్మవశం వల్ల వచ్చినటువంటి ఈ మానవ జీవితాన్ని ప్రశాంతంగా నీ కైంకర్యంతో, నీ సేవతో, నీ దాసునిగా భావన చేస్తూ ఒడిదుడుకులన్నింటినీ కూడా దాటతాను అని చక్కగా మనం ఆ స్వామిని ప్రార్థించాలి. ముఖ్యంగా ప్రధానంగా అహంకారాన్ని విడిచిపెట్టడం, సమస్తమైనటువంటి ప్రాణుల యందు కూడా దయ కలిగి ఉండడం, సమాజ శ్రేయస్సును కోరుకోవటం, మనతో పాటు అందరూ బాగుండాలి అనేటువంటి భావన, ఇవన్నీ కూడా పరమాత్మకు ఎంతో ఇష్టమైనటువంటివే. ఒక గురు శిష్యులు ఉన్నారటండి. గురువుగారంటే శిష్యుడికి అమితమైనటువంటి వాత్సల్యము, ప్రేమ. ఆ గురువుగారి మీద అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలతో ఉన్నాడు శిష్యుడు. గురువుగారికి అతని యందు మిక్కిలి ప్రేమ వాత్సల్యం ఉన్నాయి. ఓసారి గురువుగారు శిష్యుణ్ణి పిలిచాట, నాయనా ఇలా రా అని. ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళటానికి మధ్యలో ఒక చిన్న సరస్సు లాంటిది ఉన్నది. ఆ గురువుగారు పిలిచారని చెప్పి గురుభక్తితో ఆ కింద ఉన్నటువంటి నీటిని కూడా గమనించకుండా గురుభక్తి చేత అతను తెలియకుండానే ఆ పైనుంచి నడుచుకుంటూ గురువుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ విషయం గురువుగారికి చెప్పాడు. చెప్పేటప్పటికి గురువుగారు అనుకున్నారు, ఇదంతా కూడా నా ప్రభావం అనుకున్నాడు. అనుకుని నేను గురువుని అనుకుంటూ ఆ సరస్సులో దిగాడు. తన గొప్ప అనుకుని ఆ సరస్సులో మునిగిపోయాడు. అంటే నేను గొప్పవాణ్ణి అనేటువంటి భావనకి మనం దూరంగా ఉండడం నేర్చుకోవాలి. అలాంటప్పుడే భగవంతునకు మనం అత్యంతం ప్రీతిపాత్రులం అవుతాము. ఇక గోదాదేవి మనకు అందించినటువంటి చక్కని సందేశం,
తెల్లవారకముందే గోపికలంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధికి వచ్చి స్వామిని కీర్తిస్తూ ఉన్నారు, స్వామిని శరణు కోరుతూ ఉన్నారు. ఎందువల్ల అలా కోరుతూ ఉన్నారు అంటే, తెల్లవారితే స్వామి దొరకడు, తెల్లవారకుండానే వచ్చేయాలి. తెల్లవారిందంటే యశోదాదేవి చక్కగా అడవికి పంపిస్తుంది గోవుల్ని గాయటానికి. కావలసినటువంటి ఆహార పదార్థాలన్నీ మూట కట్టుకుని బయలుదేరతాడు శ్రీకృష్ణ పరమాత్మ. పొద్దున్నే వెళ్ళిపోతాడు, సాయంత్రం దాకా రాడు. సాయంకాలం వచ్చిన తర్వాత మళ్ళీ కాసేపు విశ్రాంతి తీసుకున్నట్టుగా నటిస్తాడు, తల్లి పెట్టినటువంటి భోజనాన్ని ఆరగిస్తాడు. అందరూ పడుకున్న తర్వాత ఎవరికీ తెలియకుండా గోపికల కోసం రాత్రిపూట వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఆ గోపికలతో చక్కగా ఆనందంగా విహరించి మళ్ళీ రాత్రి అర్ధరాత్రి పూట వచ్చి పడుకుంటాడు. తెల్లవారంగానే వెళ్ళిపోతాడు. అందువల్ల స్వామి నిద్ర లేచే లోపుగానే మనం వెళ్ళి స్వామివారిని ప్రార్థన చెయ్యాలి అని చెప్పి మేమంతా కూడా ఇంత ముందుగా వచ్చాము. సుందరమైనటువంటి తామర పువ్వుల వంటి అందమైనటువంటి పాదములు కలిగినటువంటి వాడా అని నీకు చక్కగా మేము మంగళాశాసనం చేస్తూ ఉన్నాం. మేము వచ్చినటువంటి కారణం ఏమిటి? ప్రధానమైన కారణం, మాకు ఇహభోగాలు ఏం వద్దయ్యా, నీ అంతరంగ కైంకర్యం కావాలి. అంతరంగ కైంకర్యం అంటే నీవు స్నానం చేసేటప్పుడు కావలసినటువంటి వస్త్రములు అందించటం ఇత్యాదిగా కలిగినటువంటి సమస్త ఉపచారములు, నీకు సంబంధించినటువంటి సమస్తమైన సేవలు కూడా మేము చెయ్యాలి అని మేము కోరుకుంటున్నాం. అంతేకాదు 7 జన్మలలో కూడా నీ దివ్యమైనటువంటి సాన్నిధ్యము, నీ బంధం మాకు దూరం కాకూడదు. నీకు సేవ చేసుకునేటువంటి భాగ్యం మాకు కావాలి. ఏదైనా ఇతరమైనటువంటి కోరికలు మాలో ఉన్నట్లయితే ఆ కోరికలు మాకు కూడా తెలియవు, ఒకవేళ బయటపడతాయేమో, అవి రాకుండా నువ్వే వాటిని ఛేదించు. కష్టపడి భగవద్ దర్శనం కోసం తపస్సు చేసి భగవంతుడు ప్రత్యక్షమైన తర్వాత ఆ స్వామి రూపాన్ని చూచి మైమరచిపోయి ముక్తిని అడగకుండా ఇంకేదో అడిగినటువంటి భక్తులు కూడా ఉంటారు. పూర్వం ఇలాగే పృశ్ని సుతపుడు అనేటువంటి వాళ్ళిద్దరూ కూడా ఇహభోగాలన్నీ విడిచి స్వామి కోసం తపస్సు చేశారు. స్వామి ప్రత్యక్షం అవ్వంగానే ఆహా, ఈ పరమాత్ముడు మాకు బిడ్డగా పుడితే బాగుండు అని ముక్తిని కోరడం మానేసి స్వామిని తమకు బిడ్డగా కావాలని కోరుకున్నారు. అదే భగవంతుని యొక్క మాయ. అలాగా మాలో తెలియకుండా ఇతరమైనటువంటివి ఏవైనా కూడా కోరికలు కలిగేటువంటి అవకాశం ఉన్నట్లయితే అవేవి కూడా మాలో కలగకుండా నీవే రక్షించి దివ్యమైనటువంటి నీ సాన్నిధ్యాన్ని శాశ్వతంగా మాకు అందించవలసినది అని చెప్పి కోరుతున్నారు. అదేవిధంగా ఈ సమస్తమైనటువంటి పాశురములు కూడా ఈ మార్గశిర మాసంలో చక్కగా పఠనం చేసి గోదాదేవి స్వామివారి యొక్క సాన్నిధ్యాన్ని పొందింది. అదే మనందరికీ కూడా ఆదర్శం. ఆ గోదాదేవి ఏ విధంగా అయితే ఆ స్వామిని కొలిచి ఈ పాశురములను గానం చేసి స్వామివారిని పొందిందో, అదేవిధంగా మనం కూడా ఈ పాశురములను చక్కగా పఠనం చేయటం ద్వారా అమూల్యమైనటువంటి అమోఘమైనటువంటి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. ఇప్పుడు మనం రుక్మిణీ కళ్యాణ ఘట్టం చెప్పుకుంటూ ఉన్నాం. ఆ విషయాన్ని చక్కగా శ్రవణం చేద్దాం. ఒక బ్రాహ్మణోత్తముణ్ణి పంపించింది రుక్మిణీదేవి. ఆ బ్రాహ్మణోత్తముడు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వెళ్ళాడు. రుక్మిణీదేవి యొక్క గుణములన్నీ కూడా వర్ణించి చెప్పాడు. ఆమె ఇచ్చినటువంటి సందేశాన్ని అందిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో రుక్మిణీదేవి ఏం తెలిపింది స్వామివారికి అంటే, అంకిలి చెప్పలేదు చతురంగ బలంబుల తోడ నెల్లియో పంకజనాభ, నీవు శిశుపాల జరాసుతులం జయించిన వంకకు వచ్చి రాక్షస వివాహమునన్ భవదీయ శౌర్యమే యుంకువ చేసి కృష్ణ పురుషోత్తమ చేకొని పొమ్ము వచ్చదన్. నీకు అడ్డు లేదయ్యా, మా రాజ్యంలో ప్రవేశించి సైన్యంతో సహా అందరినీ కూడా జయించి ఓ కృష్ణ రాక్షస విధితో, రాక్షస వివాహంతో, ఆ విధానంతో నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళవలసింది, నీతో పాటు నేను వచ్చేస్తాను. ఎందువల్లంటే ఉత్తములైనటువంటి వారు పొందదగిన నీ వంటి పురుషోత్తమునకు సొత్తునైనటువంటి నన్ను నక్క వంటి శిశుపాలుడు కోరుతూ ఉన్నాడు. నీ అందే నా మనస్సు లగ్నమై ఉన్నది స్వామి.
ఘనులాత్మీయ తమో నివృత్తి కొరకై గౌరీసు మర్యాద యవ్వని పాదాంబుజతోయమందు మునుగన్ వాంఛింతురు ఏ నట్టిని అనుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్నూరు జన్మంబులన్నిను చింతించుచున్ ప్రాణముల్ విడిచదన్నిక్కంబు ప్రాణేశ్వర. గొప్ప గొప్ప వాళ్ళు మహానుభావులు పామరులు కాదు, జ్ఞానం లేనివారు కాదు, ఎంతో తపశ్శక్తి సంపన్నులైనటువంటి మహానుభావులు కూడా తమలో ఉన్నటువంటి అజ్ఞానం పోవటం కోసం నీ పాదముల యందు ఉన్నటువంటి నీ పాదముల యందు ఉద్భవించినటువంటి గంగా నది యందు స్నానమాచరించాలని కోరుతూ ఉంటారు. జ్ఞానాన్ని నీ పాదముల యందు ఉద్భవించిన గంగా తీర్థమునందు స్నానమాచరించాలని కోరుతూ ఉంటారే, అటువంటి గొప్పవాడవైన పురుషోత్తముడవైనటువంటి నీ యొక్క అనుగ్రహం నాకు లభించకపోతే ఎన్ని జన్మలైనా సరే నిన్నే చింతిస్తూ ప్రాణాలను విడిచిపెడతాను కానీ వేరొకరికి దక్కటం మాత్రం జరగదయ్యా స్వామి. మరి నీవు అంతఃపురంలో ఉంటావు కదా, ఏ విధంగా నిన్ను తీసుకురావాలి? నీ బంధువులందరినీ కూడా యుద్ధం చేసి సంహరించాలా అంటే అంత శ్రమ వద్దయ్యా, నీకు ఒక చక్కని మార్గాన్ని నేను తెలియజేస్తాను. అంతఃపురాంతరచరీమని హత్య బంధూన్ త్వాముద్వహే కథమితి ప్రవదామ్యుపాయం పూర్వేద్యురస్తి మహతి కులదేవయాత్ర యస్యాం బహిర్నవవధూ గిరిజాముపేయాత్. మా వంశాచారం ప్రకారం వివాహానికి ముందు రోజు వధువు గౌరీదేవి దేవాలయానికి వెడుతున్న అంతఃపురాన్ని విడిచిపెట్టి, అలాగే నేను వివాహానికి ముందు రోజు చక్కగా అంతఃపురం నుంచి బయలుదేరి గౌరీదేవి గుడికి వస్తాను. నేను ఆ అమ్మని ప్రార్థించటం కోసం నాకు సమస్త శుభాలు ఇవ్వాలని కోరతాను. ఆ సమయంలో గనక నీవు వచ్చినట్లయితే నన్ను చక్కగా నిశ్చింతగా తీసుకుని వెళ్ళొచ్చు, ఎవరి అడ్డు ఉండదు, అంతఃపురంలో నీవు ప్రవేశించాల్సినటువంటి అవసరమూ లేదు. నాకు నీ యందున్నటువంటి ప్రేమ అమితమైనటువంటిది. నీ చక్కని మధురమైనటువంటి తేనెలొలికేటువంటి మాటలు వినకపోతే నాకు తృప్తి ఉండదు స్వామి. ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేలా పురుషరత్నమ నీవు భోగింపగా లేని తనులత వలని సౌందర్యమేలా. ఇదంతా కూడా కేవలం అమ్మగారి మనోభావం కాదు, మనందరికీ కూడా తెలియజేస్తున్నటువంటి భావనే. స్వామివారి దాస్యంలోనూ కైంకర్యంలోనూ ఉపయోగపడినటువంటి ఈ దేహం వల్ల ప్రయోజనం ఏమున్నది స్వామి? నీకు ఉపయోగపడినటువంటి ఈ దేహం మాకెందుకు? భువన మోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేల. దివ్యమైనటువంటి నీ చక్కని రూపాన్ని, మంగళకరమైన నీ రూపాన్ని దర్శించకపోతే ఈ నేత్రములు ఉన్నందుకు ప్రయోజనం ఏమిటి? దయిత నీ అధరామృతం బానగాలేని జిహ్వకు ఫలరస సిద్ధియేలా. స్వామికి సంబంధించినటువంటి చక్కని సుగంధపూరితమైనటువంటి తులసీ దళములతో నిండిన తీర్థాన్ని సేవించకపోతే ఈ నాలుకకు తృప్తి ఏమున్నది? స్వామి, నీ అధరామృతాన్ని గ్రోలకపోతే నాకు ఆనందమేమున్నది? నేను అదే కోరుకుంటున్నాను అని చెప్పి రుక్మిణీదేవి చెబుతూ ఉన్నది. నీరజాతనయన నీవన మాలిక గంధమబ్బలేని ఘ్రాణమేళ. నీ కంఠమునందు అలంకరించుకుని ఉన్నావు కదా చక్కని తులసిమాల. ఆ తులసిమాల నుంచి వచ్చేటువంటి స్వచ్ఛమైన చక్కని సుగంధాన్ని ఈ నాసికతో నేను వాసన చూడకపోతే ఈ ముక్కు ఎందుకయ్యా? ఈ నాసికకు సార్థకత ఏమున్నది? ధన్యచరిత నీకు దాస్యంబుసేయని జన్మమేల. ఎన్ని జన్మములకు, ఎన్ని జన్మలు ధరించినా కూడా నీ సేవ చెయ్యాలనేటువంటి బుద్ధి పుట్టకపోతే ఆ జన్మలన్నీ కూడా వ్యర్థమే. అనన్యమైనటువంటి మనస్సుతో నిన్నే ప్రేమిస్తూ ఉన్నాను కాబట్టి నన్ను దయచేసి విడిచిపెట్టవద్దు, నన్ను నీవు అనుగ్రహించు అని చెప్పి రుక్మిణీదేవి ఆ బ్రాహ్మణోత్తముని ద్వారా సందేశాన్ని తెలియజేసేసరికి శ్రీకృష్ణ పరమాత్మ అన్నాడు నవ్వుతూ ఆ బ్రాహ్మణోత్తముని చేతిని తన చేతిలోకి తీసుకుని, ఓ బ్రాహ్మణోత్తమ, వైదర్భ్యా సతు సందేశం నిశమ్యయదునందన మత్పరాం అనవద్యాంగీం ఏధసో అగ్నిశిఖామివ. ఓ విప్రోత్తమ,
ఆమెకు నా యందు ఏ విధంగా మనసు లగ్నమై ఉన్నదో ఇదివరకే ఆమె గుణ రూపములను అన్నింటినీ నేను కూడా విని ఉన్నాను. ఆమె యందే నా మనస్సు కూడా లగ్నమై ఉన్నదయ్యా. అరణి నుంచి అగ్నిని తీసినట్లుగా పవిత్రమైనటువంటి క్రతువు ఆచరించేటప్పుడు అరణి నుంచి పవిత్రంగా అగ్నిని మథించి తీస్తారు. అలా పవిత్రమైనటువంటి అగ్నిని అరణి నుంచి తీసినట్లుగా ఆ విదర్భ దేశంలో నేను ప్రవేశించి కుండిన నగరం నుంచి అగ్ని వంటి రుక్మిణీదేవిని నేను తీసుకొస్తానయ్యా, భయం లేదు, తప్పకుండా వస్తానన్నాడు. ఈలోపు అక్కడ రుక్మిణీదేవి బాధపడుతూ ఉన్నది. అయ్యో, వివాహ సమయం దగ్గర పడుతూ ఉన్నది, ఇంకా గోవిందుడు రాలేదు శ్రీకృష్ణ పరమాత్మ అని ఎంతో మదన పడుతూ ఉన్నది. ఎవరితో కూడా తనలో ఉన్నటువంటి బాధను పంచుకోవడానికి అవకాశం లేదు. చల్లని గాలి తగిలినా కూడా శరీరానికి తాపంగా ఉంది తప్ప సుఖంగా లేదు. కంటి వెంట ధారాపాతంగా నీరు స్రవిస్తూనే ఉన్నది. ఎవరితోనూ మాట్లాడటం లేదు. తనలో ఉన్న బాధను కనీసం తల్లికి కూడా చెప్పటం లేదు. అయ్యో, ఇంత సాహసించి బ్రాహ్మణోత్తముణ్ణి పంపించింది ఎంత సాహసం అని భగవంతుడు శ్రీకృష్ణుడేమన్నా మనస్సులో తప్పుగా అనుకుంటాడేమో, అతని సేవను నేను చిత్తశుద్ధిగా చెయ్యాలని అనుకోలేదేమో, నా పూజలో వ్రతంలో నా ప్రేమలో ఏదైనా చిన్న దోషం ఉందేమో అని చెప్పి బాధపడుతూ ఉన్నదిటండి. భీష్మకన్యా వరారోహ కాంక్షంత్యాగమనం హరేహే ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో విని కృష్ణుండది తప్పుగా తలచనో విచ్చేశనో. ఆ బ్రాహ్మణోత్తముడు అసలు అక్కడికి చేరాడో లేదో, నా విషయాలన్నీ వివరించాడో లేదో, చెప్పిన మాట విని కృష్ణుడు ఎలా భావించాడో, జగములనేలేటువంటి ఆ జగజ్జనని మాత అమ్మవారి యొక్క అనుగ్రహం నా యందు ఎలా ఉందో, ఆర్యాదేవి నా భాగ్యం ఎలా ఉన్నదో అని చెప్పి పరిపరి విధాలుగా బాధపడుతూ ఉంది. ఈ లోపుగా ఆ రుక్మిణీదేవికి శుభశకునాలు కనిపించినైటండి. ఎడమ కన్ను అదరడం, ఎడమ భుజము అదరడం, ఇటువంటి శకునాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎంతో ఆనందిస్తూ ఉన్నది. ఈ లోపు బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. మెచ్చ భవద్గుణోన్నతికి అమేయ ధనావళులిచ్చ నాకు తావచ్చ సుదర్శనాయుధుడు వాడే సురాసురులెల్ల అడ్డమై వచ్చిన నైన రాక్షస వివాహమునన్ కొనిపోవు నిన్ను నీ సచ్చరితమ్ము భాగ్యమును సర్వము నేడు ఫలించే కన్యక. వచ్చేశాడు పరమాత్ముడు. రాగానే ఆనాడు హనుమంతుడు చెప్పినట్టుగా సీతని చూచాను అని ముందు చెప్పాలి. అలాగే కృష్ణుడు వచ్చాడు అనేటువంటి విషయం చెప్పంగానే తర్వాత చరిత్ర అంతా చెప్పచ్చు. ఆ కాస్త మాటతోనే ఆ రుక్మిణీదేవి హృదయంలో చల్లని పన్నీరు చల్లినటువంటి ఆనందం కలుగుతూ ఉన్నది. నీ గుణములన్నీ విన్నాడమ్మా, నీ గుణాలు విని ఆనందించాడు. నాకేమో లెక్కలేనంత బహుమానాలన్నీ ఇచ్చాడు. సుదర్శనాయుధాన్ని ధరించి వచ్చాడు దుష్టులైన వాళ్ళందరినీ కూడా శిక్షించటానికి. ఎవరు అడ్డు వచ్చినా సరే రాక్షస వివాహంతో నిన్ను తీసుకుని వెడతాడు. ఇదే నిజము. నీ భాగ్యం పండింది, నీ వ్రతము ఫలించింది అని చెప్పి చక్కగా ఆ రుక్మిణీదేవికి వివరించి చెప్పాడు. ఈలోపు బలరామకృష్ణులు ఇద్దరూ కూడా విచ్చేశారటండి ఆ విదర్భ నగరానికి. ముందుగా కృష్ణుడు బయలుదేరాడు, వచ్చేశాడు బ్రాహ్మణోత్తముడిని తీసుకుని. అయ్యో, కృష్ణుడు ఒంటరిగా వెళ్ళాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా శిశుపాలుడు, దంతవక్త్రుడు, జరాసంధుడు మొదలైనటువంటి పరమ దుర్మార్గులందరూ ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా కీడు తలపెడతారో అని చెప్పి బలరాముడు కూడా తన సైన్యాన్ని తీసుకుని బయలుదేరి వచ్చాట. ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు బలరాముడు నగరంలో ప్రవేశించంగానే కృష్ణుడిని చూసి ప్రజలందరూ అనుకున్నారట, ఆహాహా, ఈ కృష్ణుడిని చూస్తూ ఉంటే మన రుక్మిణీదేవికి తగిన వరుడు ఇతనే అనిపిస్తోంది. అమ్మా తల్లి జగజ్జనని కించిత్ సుచరితం యన్నః తేన తుష్టః త్రిలోకకృత్ అనుగృహ్ణాతు గృహ్ణాతు వైదర్భ్యాః పాణిమచ్యుతః. మేం గనక ఏదైనా పూర్వజన్మలో పుణ్యం చేసుకుని ఉంటే ఆ పుణ్యవశం వల్ల మేమంతా కోరుకునేది ఒకటే, రుక్మిణీదేవి శ్రీకృష్ణునికే ఇల్లాలు కావాలి. ఇది మా అందరి కోరిక అని ఆ నగరంలో ఉన్న వాళ్ళంతా కోరుకుంటున్నారట. 10 మంది కోరుకుంటూ ఉన్నారు ఆ విషయాన్ని. అస్యైవ భార్య భవితుం రుక్మిణ్యర్హతి నాపరా తగునీ చక్రి విదర్భరాజ
విదర్భరాజసుతకున్ తథ్యంబు వైదర్భ్యయున్ తగునీ చక్రికి. రుక్మిణీదేవికి తగినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీకృష్ణునికి తగినటువంటిది రుక్మిణీదేవి. వీళ్ళిద్దరే తగినటువంటి వారని ఆ ఊరిలో ఉన్న వాళ్ళంతా కూడా అనుకుంటూ ఉన్నారు. ఈ మాత్రం కూడా ఇంగితం లేదు రక్త సంబంధంతో పుట్టినటువంటి రుక్మికి. వెంటనే ఆ రుక్మిణీదేవి శ్రీకృష్ణుడు వచ్చాడన్నటువంటి వార్త విని ఎంతో ఆనందించినటువంటిదై అక్కడి నుంచి గౌరీదేవి ఆలయానికి బయలుదేరి వస్తూ ఉన్నది. వచ్చి పరివారంతో పాటు సైన్యమంతా కూడా మోహరించి ఉంది. ఏ రకమైనటువంటి ఏమరపాటు లేకుండా శ్రీకృష్ణుడు వచ్చాడనగానే అందరికీ కూడా భయం కలుగుతోంది. ఏ విధమైనటువంటి విచిత్రం జరుగుతుందో అని వాళ్ళంతా సైన్యాన్నంతా కట్టుదిట్టం చేసి పెట్టారు. ఎప్పుడైతే రుక్మిణీదేవి దేవాలయంలో ప్రవేశించిందో అమ్మవారిని ఈ రకంగా కోరుకుంటోంది. అమ్మా నమస్యే త్వాంబికే అభీక్ష్ణం స్వసంతానయుతాం శివాం భూయాత్పతిర్మే భగవాన్ కృష్ణస్తదనుమోదతాం. అమ్మా అంబికా నీకు నమస్కారం. నేను కోరుకునేటువంటి కోరిక ఒకటే, నీ కుటుంబంతో కలిసి ఉన్నటువంటి నీకు నమస్కారము. సపరివారంగా ఉన్నటువంటి నీకు నమస్కారం అమ్మా. నన్ను అనుగ్రహించు. నాకు శ్రీకృష్ణుడే పతి కావాలి, నీ అనుజ్ఞ కావాలి అని చెప్పి అక్కడి నుంచి నడిచి దేవాలయం నుంచి నడిచి వస్తూ ఉంటే అందరూ రాజులందరూ కూడా వరసలు గట్టి చూస్తూ ఉన్నారు ఆ రుక్మిణీదేవిని. ఎంతో సౌందర్యంతో మెరిసిపోతూ ఉన్నది. హంస నడకతో నడిచి వస్తూ ఉన్నదిటండి. మరి కృష్ణుడు ఎక్కడున్నాడో చూడాలిగా. ఓరకంట అలా చూడలేక ఎక్కడున్నాడో రాజుల మధ్యలో శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడో వెతుకుతూ నెమ్మదిగా అలా నడిచి వస్తూ ఉంటే వచ్చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. రథాన్ని సిద్ధంగా ఉంచాడు తన రాజ్యం వైపు బయలుదేరడానికి. అందంగానే గబుక్కున రథంలో ఎక్కించుకుని తీసుకువెళ్ళిపోవడమే అన్నట్టుగా ఎదురుకుండా కనిపించాడు. కనియన్ రుక్మిణి చంద్రమండలముఖున్ కంఠీరవేంద్రావలగ్ను నవాంభోజదళాక్షు చారుతర వక్షున్ మేఘ సంకాశదేహు నగారాతి గజేంద్ర హస్త నిభబాహున్ చక్రిన్ పీతాంబరున్ ఘనభూషాన్వితున్ కంబుకంఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్. జగత్తునంతటినీ కూడా మోహింపజేసేటువంటి దివ్యమైన కమనీయమైనటువంటి రూపంతో ఉన్న పరమాత్మను చూచింది. వెంటనే శ్రీకృష్ణుడు అలా రథంలోకి అధిరోహింపజేసుకున్నాడు. రథం బయలుదేరి వెళ్ళిపోతోంది. రాజులందరూ కూడా ఈ శిశుపాలుని సైన్యం అంతా కూడా వెంటపడ్డారు. రుక్మి వచ్చాడు. మా సరివాడవా, మా పాప కొనిపోవా, ఏమయ్యా ధైర్యం, మా ఇంటి ఆడపిల్లను తీసుకువెళ్తావా, ఎవరు నువ్వు, నీ చరిత్ర ఏమిటంటూ వెంటపడ్డాడు. వెనకబడినటువంటి రాజులందరూ చిత్తుగా కృష్ణ పరమాత్మ బలరాముని చేతుల్లో ఓడిపోయారు. శిశుపాలుడు బాధపడుతూ ఉన్నాడు. వెంటనే జరాసంధుడు వచ్చి అపజయం కూడా అలవాటు చేసుకోవాలని ఆయన అనుభవంతో చెబుతున్నాను, ఈ శ్రీకృష్ణుడిని పట్టడం మన వల్ల కాదు, మనకి భవిష్యత్తులో మనకు ఎలా ఉందో అలా జరుగుతుంది, ఊరడిల్లుము అని చెప్పి ఓదార్చాటండి. వెంటనే ఆమెను రథం మీద అధిరోహింపజేసుకుని రాజన్య చక్రం పరిభూయ మాధవ సమస్తమైనటువంటి శత్రు సైన్యాన్ని కూడా తిరస్కరించి అవహేళన చేసి పరాభవించి ధైర్యంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. రుక్మి వెంటపడ్డాట అన్నయ్య. వెంటనే ఆ రుక్మితో కాసేపు నాటకం ఆడి యుద్ధం చేసినట్టు చేసి మొత్తానికి చంపడానికి సిద్ధమయ్యాడు శ్రీకృష్ణ పరమాత్మ. వెంటనే అడ్డు వచ్చింది రుక్మిణీదేవి. స్వామి, ఇప్పుడే కదా నీవు నన్ను తీసుకుని వెడుతూ ఉన్నావు, ఈ శుభమైనటువంటి సందర్భంలో మా అన్నని చంపడం తగిన పని కాదయ్యా. దృష్ట్వా భ్రాతృవధోద్యోగం రుక్మిణీ భయ విహ్వల పతిత్వా పాదయో భర్తు ఉవాచ కరుణం సతి. ఎంతో కరుణ కురిసే విధంగా దీనమైనటువంటి భాషతో, స్వామి మా అన్నని రక్షించు, ఇబ్బంది పెట్టవద్దు అని చెప్పి బ్రతిమిలాడేటప్పటికీ, సరే బావా ఇలా రా అని చెప్పి ఆ రుక్మిని తీసుకువచ్చి రథానికి కట్టేసి పదునైనటువంటి కత్తి తీసుకుని అతని శిరస్సునున్నటువంటి కేశములను అదేవిధంగా మీసమును సగం గొరిగేసేటండి ఆ స్వామి. అదే పరాభవం. చైలేన బద్ధ్వా తమసాధుకారిణం సస్మెశ్రుకేశం ప్రవపన్ వ్యరూపయతు, విరూపిగా చేసేశాడు. ఆ రుక్మిణి చేసేటప్పటికి బలరాముడు వచ్చాడు. ఏమయ్యా కృష్ణ, ఏమిటిది, రుక్మిణి ఎంత బాధపడుతుంది, బావగారిని పట్టుకుని ఈ రకంగా విరూపించేస్తావా, తప్పు కదూ అని తమ్ముడిని కాస్త మందలించినట్టు నటించాడు. అమ్మా రుక్మిణి, ఏం అనుకోకమ్మా,
ఎవరి కర్మని బట్టి వాళ్ళకి జరుగుతుంది, చేసుకున్న వాడికి చేసుకున్నంత. ఇదేదో కృష్ణుడు చేశాడని మీ అన్న బాధపడ్డాడని నువ్వు భావించొద్దు అని చెప్పి వాళ్ళిద్దరిని సర్దేశాడు. ఆ తరువాత అక్కడి నుంచి శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా రుక్మిణీదేవిని నిరాటంకంగా తన రాజ్యానికి తీసుకుని వెళ్ళాడు. భగవాన్ భీష్మక సుతాం ఏవం నిర్జిత్య భూమిపాన్ పురమానీయ విధివత్ ఉపయేమే కురుద్వః. చక్కగా తన బంధువులు అందరూ కూడా చూస్తుండగా ఆ రుక్మిణీదేవిని వైభవోపేతంగా వివాహం చేసుకున్నాడు. ఇది రుక్మిణీ కళ్యాణ ఘట్టం. ఎంతో ఆనందంగా మనం ఈ మార్గశీర్ష మాసంలో భగవంతుని యొక్క గుణాలన్నీ తెలిపేటువంటి చక్కని చరిత్రలన్నీ కూడా శ్రవణం చేశాం. ఇటువంటి గుణములను శ్రవణం చేయటం ద్వారా, కీర్తించటం ద్వారా ఆ స్వామి అనుగ్రహాన్ని తప్పకుండా మనం పొందుతాం. ఈ 30 రోజులనే కాదు, ప్రతిరోజు ఈ 30 రోజులు చేసినటువంటి ఈ చక్కని కార్యము మనకి జ్ఞాపకం ఉండి నిరంతరము కూడా అది అలవాటుగా మారటానికే ఇటువంటి నియమాలన్నీ కూడా. అందువల్ల ప్రతిరోజు కూడా భగవంతుణ్ణి ధ్యానించాలి, పూజించాలి, పరమాత్మ అనుగ్రహానికి మనం పాత్రులం కావాలి. ఇప్పుడు శ్లోకములను మనం పారాయణ చేద్దాం. నమో నమస్తే నమో నమస్తే అఖిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమాంనాయ మహార్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ అహో మత్స్య రూపం తథా కూర్మ రూపం మహాక్రోడ రూపం తథా నారసింహం భజే కుబ్జ రూపం విభుం జామదగ్న్యం ధరంతం మురారిం భజే వెంకటేశం లసన్నచ్యుతానంత గోవింద విష్ణో మురారే హరే నాథ నారాయణేతి యథానుస్మరిష్యామి భక్త్యా భవంతం తథా మే దయాశీల దేవ ప్రసీద. సమస్తమైన వేదముల చేత వర్ణింపబడినటువంటి దివ్య వైభవం కలిగినటువంటి వాడా ఓ పరమాత్మ, మత్స్యకూర్మాది అవతారములను ధరించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేసినటువంటి ఓ పరమాత్మ, గోవిందా అని మేము పిలిచిన మాత్రం చేతనే మమ్మల్ని అందరినీ అనుగ్రహించి కోరినటువంటి కోరికలు తీర్చేటువంటి పరమ పురుషోత్తమా నీకు శరణు అని చెప్పి మనం చక్కగా ఈ స్తోత్రంలో స్వామివారిని కీర్తించాం. ఇప్పుడు రమాపత్యష్టకాన్ని పారాయణ చేద్దాం. అథ రమాపత్యష్టకం జగదాదిమనాదిమజం పురుషం శరదంబరతుల్యతనుం వితనుం ధృతకంజ రథాంగగదం విగదం ప్రణమామి రమాధిపతిం తమహం కమలానన కంజరతం విరతం హృది యోగి జనైః కలితం లలితం కుజనైః సుజనైః అలభం సులభం ప్రణమామి రమాధిపతిం తమహం మునివృంద హృది స్థపదం సుపదం నిఖిలాధ్వర భాగభుజం సుభుజం హృతవాసవ ముఖ్యమదం విమదం ప్రణమామి రమాధిపతిం తమహం హృతదానవ దృప్తబలం సుబలం స్వజనాస్త సమస్తమలం విమలం సమపాస్త గజేంద్రధరం
సమపాస్త గజేంద్రధరం సుదరం సుదరం ప్రణమామి ప్రణమామి రమాధిపతిం తమహం రమాధిపతిం తమహం పరికల్పిత సర్వకలం పరికల్పిత సర్వకలం వికలం వికలం సకలాగమ గీత గుణం సకలాగమ గీత గుణం విగుణం విగుణం భవపాశ నిరాకరణం భవపాశ నిరాకరణం శరణం శరణం ప్రణమామి ప్రణమామి రమాధిపతిం తమహం రమాధిపతిం తమహం మృతి జన్మ జరా శమనం మృతి జన్మ జరా శమనం కమనం కమనం శరణాగత భీతిహరం శరణాగత భీతిహరం దహరం దహరం పరితుష్టరమా హృదయం పరితుష్ట రమా హృదయం సుదయం సుదయం ప్రణమామి రమాధిపతిం ప్రణమామి రమాధిపతిం తమహం తమహం సకలావని బింబధరం సకలావని బిందధరం స్వధరం స్వధరం పరిపూరిత సర్వదిశం పరిపూరిత సర్వదిశం సుదృశం సుదృశం గతశోకమశోకకరం గతశోకమశోకకరం సుకరం సుకరం ప్రణమామి ప్రణమామి రమాధిపతిం తమహం రమాధిపతిం తమహం మధితార్ణవరాజరసం మధితార్ణవ రాజరసం సరసం సరసం గ్రథితాఖిల లోకహృదం గ్రథితాఖిల లోకహృదం సుహృదం సుహృదం ప్రథితాద్భుత శక్తిగణం ప్రతితాద్భుత శక్తిగణం సుగణం సుగణం ప్రణమామి ప్రణమామి రమాధిపతిం తమహం రమాధిపతిం తమహం సుఖరాశికరం సుఖరాశికరం భవబంధహరం భవబంధహరం పరమాష్టకమేతత్ పరమాష్టకమేతతు అనన్యమతిః అనన్యమతిః పఠతీహతు పఠీహతు యః యః అనిశమేవ అనిశమేవ నరో లభతే ఖలు నరో లభతే ఖలు విష్ణుపదం సపరం విష్ణుపదం సపరం ఇతి రమాపత్యష్టకం. ఇది రమాపత్యష్టకం. ఆద్యంతరహితుడైనటువంటి పరమాత్మ అమితమైనటువంటి అభిమానంతో సౌశీల్యంతో మనందరినీ కూడా రక్షించాలి, గొప్ప గొప్ప మహాద్భుతాలన్నీ కూడా చేయటం కోసం అనేక రకములైనటువంటి అవతారములు ధరించినటువంటి స్వామి ఈ కలియుగంలో శ్రీనివాసుడై మనందరినీ కూడా రక్షిస్తూ తిరుమల క్షేత్రంలో చక్కగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ స్వామిని మనం తలుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని పరిపూర్తి చేసుకుంటూ క్షమాప్రార్థన చేద్దాం. అథ క్షమాప్రార్థన. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.